హాయ్ అండి. మీరు రుచికరమైన స్పైసీగా చికెన్ కర్రీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ వీడియోలో అయితే నేను మీకు సులభంగా స్టెప్ బై స్టెప్‌గా వివరించబోతున్నాను. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన వంటింట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ అనేది మనకి అన్నింటితోని బావుంటుందండి. ఇడ్లీ, దోస, చపాతీ, రోటీ, రైస్ అన్నింటితోని పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చేసుకునే ముందర ఒక చిన్న విజ్ఞప్తి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. ఒక్కసారి చూసి ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా అయితే చికెన్‌ని తీసుకుందామండి. తీసుకొని దాన్ని నీట్‌గా అయితే వాష్ చేసేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకున్న దాంట్లో మనం ముందుగానే ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం అయితే వేసేసి అట్‌లీస్ట్ 1 అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ అయినా మనం పెట్టుకుంటే గనక మనకి ఆ చికెన్‌కి మంచిగా మసాలా అనేది పడుతుంది. మసాలా అనేది పట్టేసి టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే చేయాలి. మనం వెంటనే వండేసుకుంటే కొంచెం చప్పగా ఉంటుంది. ఇదైతే మాత్రం 1 అవర్ మీరు పక్కన పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని అందులో మనకి నాన్ వెజ్‌కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. కాబట్టి ఒక 5 స్పూన్స్, 6 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. 6 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే వేసుకుంటున్నాను. సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడైతే 3 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అవి 2 కూడా మంచిగా వేగి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి మనకి వేగిపోయాయి కదా! ఇప్పుడైతే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని వేసేద్దాము. చికెన్‌ని కూడా వేసేసి మంచిగా అయితే కలిపేసుకొని పైన మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని అందులోంచి వాటర్ అనేది వస్తుంది మనకి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం దీన్నయితే ఉడికించుకోవాలండి. మనకి అందులో ఉన్న వాటర్ అనేది వస్తుంది. మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు. కాకపోతే చికెన్‌లో ఉన్న వాటర్ అయితే మనకొస్తుంది. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. అంతవరకు మనం ఇంకేది యాడ్ చేయకూడదు. ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు నేను చూపిస్తాను అంతవరకు కూడా. చూడండి మనకు వాటర్ ఎలాగైతే వచ్చిందో, ఈ వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోవాలండి. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలి. పైన మూతైతే పెట్టేసుకోండి. బాగా ఉడుకుతుంది. చూడండి ఇప్పుడైతే డ్రై అయిపోయింది కదా! మనకి తగ్గిపోయింది చూసారా? మొత్తం వాటర్ అనేది తగ్గిపోయింది. జస్ట్ ఆయిల్ అనేది మాత్రమే లైట్‌గా ఉంది. ఇప్పుడైతే మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని కొంతసేపు మంచిగా మగ్గించుకోవాలి. మనకా నీసు వాసన వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనకి లైట్‌గా మగ్గితే సరిపోతుంది. చూసారా? మనకి లైట్‌గా మగ్గింది. ఆయిల్ అనేది తేలుతోంది. అడుగు పట్టేస్తుంది కదా! అడుగు పట్టనివ్వకుండా మనం ఇలా గీకేసుకుంటే మనకి వచ్చేస్తుందన్నమాట. మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే ఒక టమాటోని నేను కట్ చేసి వేస్తున్నాను. టొమాటో అనేది ఎక్కువ వేయొద్దండి. స్వీట్ అనేది వచ్చేస్తుంది. ఒక్క టొమాటో అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగి వేసుకోండి. మంచిగా గ్రేవీలా వస్తుంది. చూడండి మనకి మంచిగా దగ్గరగా అయిపోయింది. ఆయిల్ అనేది తేలుతోంది కదా! ఇప్పుడే ఒకవేళ అవసరమైతే ఒక హాఫ్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ చూడండి. సాల్ట్, కారం అనేది సరిపోతే ఓకే. లేదంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. నీట్‌గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని మంచిగా వాటిలికి పట్టేటట్టుగా వేయించుకోవాలి. పైన మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుందండి. ఒక్క 2 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! మనకి మంచిగా దగ్గరగా అయితే అయిపోయింది. మీరు ఇలా ఉంచేసుకుంటాను అంటే ఉంచేసుకోవచ్చు. లేదు మీకు గ్రేవీ కావాలి అనుకుంటే గనక మీరిప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా తినేసినా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. లేదు మీకు కొంచెం వాటర్‌లా కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని
బాగా దగ్గరగా అయ్యేంత వరకు నేను చూపిస్తున్నా కదా! అలా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదైతే అన్నింటితో బావుంటుందండి. రోటీ, చపాతీ, అన్నం, ఇడ్లీ, దోసతో కూడా చాలా బావుంటుంది. ఒక్కసారయితే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ అనేవి చాలా వాల్యుబుల్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థాంక్ యూ.